ముఖ్యంగా మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారని మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలు గౌరవించబడతారు, అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది. ఓ రకంగా మొన్న సునీత క్యాండిడేట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే తను బాధపడుతూ ఆడపిల్లలు వాళ్ళ అబ్బాయిని పట్టుకొని ఇల్లు గడప గడప దొక్కుతూ గోపన్నను గుర్తు చేస్తే హృదయం కదిలి ఆమె ఏడుస్తుంటే మరి మంత్రులు చిన్న చూపు చూసే విధంగా కంటి ఏడుపును కూడా ఆ దుఃఖాన్ని కూడా కించపరిచే విధంగా దాన్ని డ్రామా అనడమో లేకపోతే ఇంకో రకంగా భావించడమో ఆడబిడ్డల కన్నీటిని కూడా హేళన చేసే నైజం ఈ కాంగ్రెస్ మంత్రులకు ఉన్నది. మరి ఈ విధంగా అదే విధంగా మొన్న అందాల పోటీలు జరిగితే అక్కడ జరిగిన వాటిల్లో కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడబిడ్డలకు కలిగించినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. మా ఆడబిడ్డలు ఫ్రీ బస్ అని చెప్పి బస్ ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ తక్కువ బస్సులు చేసి కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్ ఆపని పరిస్థితి ఒకవైపు, ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు బస్సులు సరిపోక ఎవరైనా అక్క చెల్లెలు కొట్లాడ పెట్టుకుంటే దాన్ని కూడా అవమానకరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆడబిడ్డలను గౌరవించండి. ఆడబిడ్డల ఉసురు జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది. ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలు అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు. కాబట్టి అది ఆక్షేపణీయం. కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా, ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్.